మొట్టమొదటిసారి మీకు అంటే మనతో ఇలా మనం బయటకెళ్ళినప్పుడు మనల్ని గుర్తించడం, ఇందాక మీరు చెప్పినట్టు ఒక గుర్తింపు పొందడం, మనతో ఫోటోలు అడగటం, మిమ్మల్ని మేము చూస్తూ ఉంటాం, చాలా బాగా చేస్తాం చెప్పినప్పుడు ఫస్ట్ టైం మీకు ఆ ఫీల్ ఎలా అనిపించింది? నేను అది ఎంజాయ్ చేయలేను మేడం, కానీ ఒక దగ్గర ఎంజాయ్ చేశా. ఫస్ట్ టైం నేను యూఎస్ వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హ్యూస్టన్కి ఏదో ప్రోగ్రామ్కి నన్ను ఒక్కనే అడిగారు. మేము యాక్చువల్లీ సునీత మ్యామ్ ట్రూప్తో వెళ్ళాం. అక్కడ మ్యూజిక్ నైట్ అయిపోయింది. రాకేష్ ఒక అరగంట ఒక ప్రోగ్రామ్కి కావాలండి, మాకు రేపు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ మిమిక్రీకి కావాలి ఆ స్లాట్ ఫిలప్ చేయడానికంటే మేడం పంపించారు నన్ను. చికాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కో సంథింగ్ ఏదో ఒక్కనే ప్రయాణం చేస్తున్నాను. దిగాను ఎయిర్పోర్ట్లో, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడమే ఒక పెద్ద ప్రయాణం. అప్పటికి ఇంకా జబర్దస్త్ స్టార్ట్ అవ్వలేదు, ఈ ఫేమ్ లేదు నాకు. ఏదో మా టీవీలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్, దూరదర్శన్లో అలా చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ టైం నేను అమెరికాలో అలా అడుగుపెట్టి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నన్ను ఓన్గా మరి ఎలా నన్ను దగ్గర ఏం చూసుకుని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ప్రయాణం చేసి ఎయిర్పోర్ట్లో దిగాను. నా గురించి ఎవరు రాలేదు. ఒకళ్ళు వస్తారు, నేను తీసుకెళ్తారు, బయట నుంచున్నా ఎవరు రాలేదు. భయం వేస్తుంది. హాఫ్ అన్ అవర్ అయింది, భయం అయింది. 1 అవర్ అయింది, భయం అయింది. 1.5 అవర్ ఇంకా అయిపోయింది, కథం. నన్ను వదిలేసారు. ఆయన నాకు నెంబర్లు ఏమో కలవవు అని చెప్పేసి మళ్ళీ ఆమెకు ఫోన్ చేశాను మేడంకి. ఇలా అక్కడ ఎవరికో రిక్వెస్ట్ చేసి ఇలా ఏంటంటే వెనక నుంచి వచ్చావు కానీ నన్ను గుర్తుపట్టారు. నువ్వు రాకేష్ కదా, మిమిక్రీ చేస్తుంటావు మా టీవీలో, నేను చూస్తుంటా. ఇక్కడేంటి భయ్య అంటే, భయ్యా దేవుళ్ళ బతికింది ఇది భయ్యా నా పరిస్థితి, నన్ను వదిలేసాయంటే వాట్ ఈస్ నాన్స్, నువ్వు కంగారు పడకని చెప్పి వెంటనే ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళు వచ్చే వరకు ఇతనుండి, అది నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని సందర్భం. కళాకారుడికి అదే మేడం గుర్తింపు, ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు, ఆపదలో కాపాడుతున్నా. అప్పుడు నాకు బతికే. తర్వాత ఆస్ట్రేలియాలో నన్ను 2 అవర్స్ కూర్చోబెట్టారు పోలీసులు. నా లైఫ్లో మర్చిపోలేదు. ఫస్ట్ టైం నేను ఆస్ట్రేలియా వెళ్ళి ఇమిగ్రేషన్ దగ్గర నుంచి అన్నీ చూపించి అవుట్ అవుతున్న సందర్భంలో నన్ను తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టారు 3 అవర్స్. చెమటలు, బీపీ, షుగరు, అల్సరు, కిడ్నీలు అన్నీ దొబ్బినాయి ఆ టైంలో. ఎందుకో తెలియదు, ఏం చేశా, ఆమె రాకింగ్ రాకేష్ ఫ్రమ్ ఇండియా ప్లీజ్ గూగుల్లో చూడండి అంటే వాడు గూగుల్లో అప్పుడు అన్నీ చేసి అప్పుడు నన్ను బయటకు పంపించారు. ఒక ఆర్టిస్ట్కి రికగ్నైజ్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆ టైంలో మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళ స్లాంగ్ మనకు అర్థం కాదు, మన ఆ టైంలో స్లాంగ్ ఒకటి ఉంటుంది, భాష ఉంటుంది, ఏం చేస్తుందో తెలియదు. ఆ టెన్షన్ వాడు మనల్ని అబ్జర్వ్ చేసేస్తాడు. ఈ టెన్షన్ పడుతున్నా అంటే ఏదో రాంగ్ చేశాడు, చలో మొత్తం తీసి పక్కన పెట్టండి అని వాళ్ళు మనల్ని స్కాన్ చేసి పాస్పోర్ట్ మళ్ళీ ఇక్కడ ఇండియా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి వీళ్ళని లైన్లో పెట్టి వాళ్ళని వీళ్ళ లైన్లో పెట్టి అన్నీ సెటప్. నా లైఫ్లో అలాంటి చాలా ప్రయోగాలు చేశాను. నేను ఫ్లైట్లో చేశా అల్లరి. ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ నా మీద అల్లరి. ఫస్ట్ అమెరికా వెళ్తున్నా, 24 గంటలు బోరు దొబ్బుతుంది, ఏం చేయాలో తెలియదు. అటు అటు తిరుగుతున్నా. అక్కడ కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వెనక కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. నేను సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో జోకులు వేసా. అవి నా మీద సీరియస్ అయిపోయింది. ఇలా కాదని చెప్పేసి మెల్లగా వాష్రూమ్ వెళ్తున్నా ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్ళి ఇలా వీడియోలు చూసుకుంటూ నేను నవ్వుకున్నా. నా వీడియోలు చూసి నేనే నవ్వుకుంటూ ఉన్నా. ఈడేం నవ్వుకుంటున్నాడంటే దిస్ ఇస్ మీ, ఐఎమ్ ఏ బిగ్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా, ఐఎమ్ ఏ సెలబ్రిటీ అనగానే అది పడిపోయింది నాకు. అది పడిపోయి ఇంకా ఏది కావాలంటే దయచేసి స్టార్ట్ చేసింది అది. నన్ను ఇండియా దుబాయ్ నుంచి మేము యూఎస్లో దిగేంతవరకు మాకు ఎంటర్టైన్మెంట్ అంటే ఆ అమ్మాయి. ఏం చేసేవారు అలా లైన్లో పెట్టామంటే నా వీడియోలన్నీ చూపిస్తూనే ఉన్నా గూగుల్లో. దాని ఫోన్లో ఓపెన్ చేసి ఇప్పుడు మన ఫోన్లో మనం చూపిస్తే మన రికార్డులో ఉంటుంది, ప్లీజ్ గివ్ మీ యువర్ ఫోన్ అని చెప్పేసి రాకేష్ దిస్ ఇస్ మీ ఇండియా అని అంటే ఇండియా సెలబ్రిటీ ఎస్ ఐఎమ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అని సౌండ్లు చేయడం అవి చేయడం. ఇప్పుడు ఒక వాయిస్ చేస్తే ఆ వాయిస్ అనేది ఇక్కడ వరకే, ఇండియా వరకే. చంద్రబాబు నాయుడు ఏ వాయిస్ అయినా సౌండ్స్ చేసామనుకో వరల్డ్ ఏ సౌండ్ అయినా ఒకటే, యూనివర్సల్ సౌండ్స్. జస్ట్ అట్లా అలా మిమిక్రీతో ఎంటర్టైన్ చేయడం అలా సరదా చాలా ప్రయోగాలు చేశాను. మన తెలుగు కూడా తెలుసుకుంటే ఎవరిని అవి చెయ్యం, మళ్ళీ అక్కడ వరకే ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఆ భయం గుర్తొచ్చుంటుంది. ఏం లేదు, మధ్యలో దింపి డోర్ తీసి నెట్టేస్తారు ఎక్కువ, మళ్ళీ పారాషూట్ వేసుకొని కింద పడాలి. అలాంటివి చేయలేదు. తర్వాత చెప్పారు వాళ్ళు అలా చేయొద్దురా ఫ్లైట్లో, ఒక్క ఎయిర్ హోస్టెస్ కంప్లైంట్ ఇచ్చిందంటే మన వీసాస్ మన పాస్పోర్ట్స్ అన్నీ బ్యాక్ పంపించేస్తారు. ఎక్కడ దిగామో అలా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారంట, నాకు తెలీదు. నువ్వు ఇంకా అలా చాలా అలాంటివి చాలా నా లైఫ్లో తగిలినాయి మేడం. రష్మి గారు అండ్ సుధీర్ గారు వీరి మధ్య వచ్చే ఈ ట్రాక్స్కి బయట వచ్చే గాసిప్స్కి వీటి గురించి మీకు ఏమనిపిస్తుంటుంది? ఏం లేదండి, జనాలు ఎంజాయ్ చేస్తున్నారా ట్రాక్ అట్లా వెళ్తుంది అని, అంతే. హిట్ పేర్, ఒక హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమా
తీస్తే ఎలా హిట్ అయ్యిందో మళ్ళీ వాళ్ళని రిపీట్ చేస్తారు కదా, అలానే మా జబర్దస్త్లో వాళ్ళు హిట్ పేరు. మా జబర్దస్త్ హీరో సుధీర్ అంతే, హీరోయిన్ రష్మి. సో రష్మితో ఎలా ఉంటుందండి మీకు రిలేషన్ అది? అంటే ఇట్స్ వెరీ నైస్ అండి, తను ఇట్స్ బబ్లీ అల్లరి పిల్ల, బంగారం, ఓపెన్ హార్ట్ గల్, మా బంగారం. మేమందరం జాగ్రత్తగా చూసుకునే మా డార్లింగ్, చక్కగా చూసుకున్నాం మేము. చాలా ఓపెన్ హార్ట్గా ప్రేమగా ఉంటుంది తనకి. ఇది ఒకటే కాదు, తన లైఫ్లో ఎలా కష్టాలు బాధలు అవన్నీ మేము చూసాం కాబట్టి బయట డాగ్స్ని కేర్ చేసే విధానం దగ్గర నుంచి సోషల్ ప్రోగ్రామ్స్ చేసే వరకు ఆ అమ్మాయి సూపర్. తను కూడా చాలా స్ట్రగుల్స్ అండి. ఆ సెట్లో ఉన్న వాళ్ళంతా కష్టపడి వచ్చిన వాళ్ళే మేము, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ నాగబాబు సార్ ఎన్నో కష్టాలు, ఆయన ప్రొడ్యూసర్ చేశారు, మళ్ళీ బౌన్స్ ఆ సెట్, మా బాధలు, అదంతా ఒక కష్టాలతో స్టార్ట్ అయ్యి నవ్వుతో పిల్లర్స్ వేసి ఎంటర్టైన్మెంట్ అనే స్టేజ్ మీద మీ అందరు నవ్వడానికి ఉన్న దిగ్గజాలు మేము అంతే. బాగా చెప్పారు. థ్యాంక్ యూ.